వచ్చి ఏం చేశాడు పిల్లలు మన మాటలని? లోకము కదా. చేపలు పక్షులు చిక్పచ్చి జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్ నిన్ను నన్ను స్పెషల్ గా ఆయనే చేస్తారు. పట్టపై కోసం నేర్చుకుంటున్నాము. పట్టపైకి కళ్ళు లేవు. పట్టపై ఏసేని కళ్ళు ఏసయ్య కలిగించారు. ఆ కళ్ళతో ఏసయ్యని చూశారు. మనం కూడా ఏసయ్యని చూడాలి. ఫోన్ చూడకూడదు. టీవీ చూడకూడదు. సినిమా చూడకూడదు. ఏసయ్యనే చూడాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయకు. ఏసయ్య మా హార్ట్ని క్లీన్ చేయని అని అడిగితే అప్పుడు సిలువుపై రక్తం కాచి మన పాపాలన్నీ క్లీన్ చేశాడు. అట్లా వచ్చి మన లైఫ్ని కలర్ఫుల్గా చేశాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. కీర్తనలు 51:10. యేసు కొరకు ఎదుగు చూచినాడు. అలసిపోయి కొండ మీద వాడినాడు. చెక్కయ్య పొట్టి చెక్కయ్య మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు. చెక్కయ్య చెక్కయ్య. దేవుడి ఇచ్చిన నోటితో దేవుని పాటలు పాడాలి. దేవుని వాక్యం చదవాలి. దేవుని మాటలు చెప్పాలి. అబద్ధాలు ఆడకూడదు. సినిమా పాటలు పాడకూడదు. చాడీలు చెప్పకూడదు. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు. ఈ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మనం మన చెవుతో దేవుడి మాటలే వినాలి. అలా విన్నట్టయితే దేవుడు మనుషులు రక్షిస్తారు. మోవాబుతో దేవుడు ఒక పెద్దవాడ కట్టమని చెప్పాడు. మోవాబు కుటుంబం మాత్రం బయటపడింది. మనం మన చెవితో దేవుడి మాటలే వినాలి. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యము నీ చెవియుము. సామెతల గ్రంథము 4:20. ప్రేయర్ చేస్తాం కదా. మన దగ్గరలో ఉన్న సింగర్ థమ్ సింగర్. ఇది థమ్ సింగర్ అంటారు. అప్పుడు మనం మన కుటుంబ సభ్యుల గురించి, బంధువుల గురించి ప్రేయర్
చేయాలి. చేసినందుకు ఆయన చూపిన కృపను బట్టి ఆయనకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.